సో నెగిటివ్ ఎనర్జీ చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం. నెగిటివ్ ఎనర్జీ ఉందని, మాకు ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని. సో దానిలో వాస్తవం ఎంత? అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది? సో దాన్ని హీల్ చేసుకోవడం ఎలాగా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, జనరల్గా మనం వింటూ ఉంటాం దిష్టి తగిలింది, లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది, మాకేది కలిసి రావట్లేదు, మాకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే ఒక మనిషిలోకి నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? అంటే ఎవరైనా పంపిస్తే వస్తుందా, అలా వస్తుందా లోపల నుంచి? మీరు ఈ వీడియో స్టార్ట్ సమయంలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ మాట్లాడినప్పుడు మీ వాయిస్ ఎలా ఉంది అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు నా వైపు తిరిగి గురువుగారు అని స్టార్ట్ చేసినప్పటికి అటు తిరిగి కెమెరాతో మాట్లాడినప్పుడు ఉన్నటువంటి ఆ వేరియేషనే నెగిటివ్ ఎనర్జీ. అంటే ఒక మనిషితో మనం అనుసంధానం అవుతున్నప్పుడు ఆ మనిషి యొక్క పాజిటివ్, ఆ మనిషి యొక్క నెగిటివ్, ఇవన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నమస్తే ఐ డ్రీమ్ మీడియా, ఈ నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ మాట్లాడినప్పుడు మీలో ఉన్న ఎనర్జీ నా వైపు తిరిగిన వెంటనే నా ఫేస్ని చూస్తారు, నాతో ఇంటరాక్ట్ అవుతారు కదా, నా ఆ తోటే స్టార్ట్ అయిపోతుంది మనిషిలో. ఇప్పుడు మీకు నాకు పడదమ్మా, నేను మొహం ఇలా పెట్టు కూర్చున్నాను, మీరు నవ్వుతూ మాట్లాడగలరా నాతో? ఏమి నా భావోద్వేగాలు, నా ఫేస్, నా మొహం మిమ్మల్ని నవ్వేలా చేయలేదు. ఒకవేళ నవ్వాలని ఉన్నా అది పైకి రాదు. ఇక్కడ మరి పని చేసేది ఏంటి? ఎనర్జీ. యావత్ సృష్టి, ప్రపంచం కాదు, యావత్ సృష్టి శక్తి మీద ఆధారపడి మాత్రమే జీవనాన్ని సాగిస్తుంది. ఇక్కడ శక్తి అనేది ప్రతికూల శక్తి, అనుకూల శక్తి. పనులు అనుకూలంగా జరుగుతున్నప్పుడు అక్కడ అనుకూలమైనటువంటి శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరగట్లేదు, నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి ఉంది. అంటే అనుకున్న పనులు జరగట్లేదంటే అక్కడ ప్రతికూల శక్తి ఉన్నట్లే 100%. మనం సహజంగా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది అన్ని రెండు చోట్ల బాగా వింటాం. ఒకటి మన ఇల్లు, ఒకటి మన ఒళ్ళు. ఇవి రెండు మనకు సంబంధించినవి. ఇప్పుడు ఎవరికో ఎక్కడో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు మాట్లాడరు, మీకు సంబంధం లేదు. మీ ఇంట్లో బాగోకపోతే మీ ఇంట్లో మాట్లాడతారు. నేను అక్కడికి ఆ ఇంటికి వెళ్ళొచ్చాను, వాళ్ళ ఇంటికి, అప్పుడు నాకు బాగాలేదు. అట్లా ఉంటుందా గురువు గారు? డెఫినెట్గా నెగిటివ్ ఉన్న చోటకి వెళితే, ఇప్పుడు ఒక మల్లె తోటలో సాయంత్రం సమయంలో నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళావమ్మా, ఒక అరగంట సేపు అక్కడ స్పెండ్ చేసావు, నువ్వు బయటకు వచ్చిన వెంటనే నువ్వు మల్లెపువ్వు అయి ఉండక్కర్లా, ఆ మల్లె వనంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సువాసన నీతో పట్టుకుని వచ్చింది. నేను బయటకు వచ్చి నిన్ను గమనించిన వాళ్ళకి ఆ సువాసన వస్తుంది. మల్లె తోటకు వెళ్ళొచ్చావా, మల్లెపూలు పెట్టుకున్నావా? అయితే ఆడదావాళ్ళు కాబట్టి మెడలో మల్లెపూలు ఉంటే, తలలో మల్లెపూలు ఉంటే సువాసన పరిమళిస్తూ ఉంటుంది. ఇది పాజిటివ్ ఎనర్జీ. దుర్గంధం నెగిటివ్. ఒక మురుక్కాలో పక్కన మన ఒక గంట సేపు ఉంటే ఆ దుర్గంధం మన వస్త్రాలను పట్టుకుంటుంది, మనకి దుర్గంధం వస్తుంది. ఇది నెగిటివ్ ఎనర్జీ. అంటే ప్రతికూల శక్తి ఉన్న ప్రతి చోట దుర్గంధము, లేకపోతే దురలభ్యాలు, అంటే ఇప్పుడు అలవాట్లు ఉంటాయి, హ్యాబిట్స్, అలవాట్లు, మంచి అలవాటు కాదు అది. ఇలాంటి వాటికి బానిసలు అయిపోతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట. ఏ ఇంట్లో అయితే నెగిటివ్ ఉందో అక్కడ పొద్దుటే లేసి దీపారాధన చెయ్యాలి, పాజిటివ్కి సంబంధించిన పనులు చేయాలి, ఇవన్నీ జరగవు. నీకు ఇవాళ నేను మోటివేట్ చేస్తాను, అమ్మ పొద్దుటే లేచి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేసి యోగా చెయ్యి, ఆసనాలు చెయ్యి, పూజ చేయి అని చెప్తాను. నువ్వు ఇంటికి వెళ్ళే వరకు ప్రిపేర్ అవుతావు. గురువుగారు చెప్పారు రేపటి నుంచి లైఫ్ని మార్చేయాలి, డెఫినెట్గా సూపర్గా ఉండాలి అని అనుకుంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆలోచనలు అన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీతో కప్పివేయబడతాయి. లేవాలన్నా లేవలేవు. సాయంత్రం వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కూర్చుని, మీ హస్బెండ్తో కూర్చొని మాట్లాడుతారు, రేపు పొద్దుటే త్వరగా లేవాలి, గురుగారు ఎలా చెప్పారు అలా. శుభ్రంగా అందరూ తింటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ నీతో అధికంగా తినిపించేయడం, అవసరం లేనిది తినిపించేయడం చేయడం ద్వారా ఎక్కువసేపు బద్ధకం ఉండేలా చేసేస్తాం. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనుకో, ఆక్సిజన్ ఉంటే ఎలా యాక్టివ్గా ఉంటావు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటే డల్గా ఉంటావు, మూడీగా ఉంటావు, డిప్రెసివ్డ్గా ఉంటావు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ తాలూకు ప్రతికూల ప్రభావాలు. ఇవి మనిషిని, వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటాయి. అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, మరి ఒంట్లో ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సందర్భానుసారం అన్నీ మారిపోతుంటాయి శరీరంలో. ఇంట్లో
వంటగదిలో ఉంటే ఒకలా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ, బెడ్రూమ్లో ఉంటే ఒకలా ఉంటుంది, బాత్రూంలో ఉంటే ఒకలా ఉంటుంది, ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఇక్కడ మన శరీరంలో వస్తులోకి మూలాధార చక్రంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఒకలా ఉంటుంది, స్వాదిష్టాన చక్రంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఒకలా ఉంటుంది, మణిపూరక చక్రంలో ఉంటే ఒకలా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్న స్థానాన్ని బట్టి దాన్ని పాడు చేస్తుంటుంది. ఇంట్లో బెడ్రూమ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే భార్యాభర్తల దగ్గర అన్యోన్యత లేకుండా కొట్టుకుంటూ ఉండొచ్చు. వంటగదిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే వంట చేసే సమయంలో ఆవిడకి ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉండొచ్చు, అసలు కుకింగే చేసుకోకపోవచ్చు, సంథింగ్. ఇక అక్కడ అంటే వీళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ కుకింగ్ ఆ కిచెన్లోకి వెళ్ళకపోవచ్చు. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అందరిని వ్యాపించి ఉంది కాబట్టి ఆర్డర్ పెట్టి బయట నుంచి తెప్పించుకుంటుంది. మ్యాక్సిమం అంటే మన భారతదేశంలో ఇంకా తక్కువే, వెస్ట్రన్ కంట్రీస్లో కిచెన్స్ ఉండవు, అన్ని ఆర్డర్ల మీద తెచ్చుకోవటమే. అందుకని జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. ఇలా మన ఒంట్లో ఉన్నప్పుడు మూలాధారంలో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఆ మనిషికి ఎలా ఉంటుందంటే సూసైడ్ చేసేసుకోవాలని, ఉన్న డబ్బుల్ని విపరీతంగా ఖర్చు పెట్టేయటమని, అపరిమితంగా అవసరానికి మించి తినేయటం, ఇవన్నీ కూడా ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే మూలాధార చక్రంలో ఉన్న క్వాలిటీస్ ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, అంటే బ్రతకాలి, బ్రతుకు మీద ఏచ్ అని కోల్పోతూ ఉంటాడు. అది బ్రతకాలని ఆశ ఉండదు, ఈ కష్టాలన్నీ నాకేనా, ఎందుకు బతకాలి, ఇలా ఆలోచిస్తుంది. డైనమిక్ యాక్టివిటీ, ఏదైనా పని చేయాలన్నప్పుడు ఆ డైనమిక్గా ఎదరికి వెళ్ళి చేయలేకపోతే, ఎఫోర్ట్ ఏదైనా ఒక పని మీద తన సామర్థ్యాన్ని పూర్తిగా ఎఫోర్ట్ పెట్టలేకపోతే దాంట్లో విజయం సాధించలేకపోతారు, ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తుంది. మరి ఉంది ఎట్లా గురువు గారు దీన్ని తీసేయాలి? దీన్ని ప్రధానంగా మనం ఎదిరించాలి అన్నప్పుడు, ఎందుకంటే అది ప్రతికూలం, దేన్ని చేయనివదగా, దీన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనకి మొట్టమొదటిగా ఉపయోగపడే ఆయుధం ఏంటి అంటే స్నానం చేయటం, కొంతవరకు ఉపశమనం. ఆ స్నానం చేసే నీళ్ళలో దొడ్డుప్పు, కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్, మనకి సముద్రం ఎండబెట్టడం ద్వారా వస్తుంది కదా, ఆ క్రిస్టల్ సాల్ట్ని, కల్లు ఉప్పుని, దొడ్డు ఉప్పుని, అంటే దాన్ని మనం ఉప్పు అని అంటున్నాం, లవణము అంటారు దాన్ని. మనం సహజ సిద్ధంగా సూర్యకాంతితో తయారైనటువంటి, సూర్య ప్రాణశక్తి అధికంగా నిక్షిప్తమై ఉన్నటువంటి ఉప్పుని వాడడం ద్వారా, అంటే ఆ నీళ్ళలో మనం స్నానం చేసే నీళ్ళలో ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంది. అందుకని ఒక 1/2 కిలో ఒక బకెట్ నీళ్ళలో కలిపేసుకుని తలమించి మొత్తం ఒళ్ళంతా పోసుకుని బాగా రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో, మళ్ళీ మామూలు వాటర్తో, ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా మనం నలుగు పిండి పెట్టుకొని కానీ, శనగపిండి పెట్టుకొని కానీ, లేకపోతే బాత్ పౌడర్, ఇలాంటి సుగంధభరితమైనటువంటి పదార్థాలను వాడడం ద్వారా 50 to 80% నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోవచ్చు. ఓకే, సాల్ట్ వాటర్తో. అలాగే కొద్ది మోతాదులో ఉప్పు నీళ్ళని తాగడం ద్వారా కూడా మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోవచ్చు. అంటే ఉప్పు నీళ్ళు తాగితే ఏమవుతుంది, విరోచనాలు అవుతాయి, ఎసిడిక్ నేచర్లో ఉన్న బాడీ ఆల్కలైన్ అవుతుంది. అంటే ఉప్పు నీళ్ళు తాగితే బీపీ పెరుగుద్దని మాటకి వెళ్ళకండి, ఆలోచించకండి, అది అపోహ మాత్రమే. ఉప్పు నీళ్ళు తాగడం అంటే ఇప్పుడు ఒంటి మీద పోస్తే ఒంటిని శుభ్రం చేసిందిగా, అది లోపలికి వెళ్తే లోపల కూడా శుభ్రం చేస్తుందిగా. ఒక గోరువెచ్చటి నీళ్ళలో ఒక స్పూన్ కల్లుప్పు, దొడ్డుప్పు వేసుకుని తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. అలాగే బూడిద గుమ్మడికాయలో హై కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. దిష్టి కోసం ఇంటికి కడతాం. ఏ ఇంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకుంటున్నామో ఆ ఇళ్లలో ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ ఉండాలి, కిచెన్లో బూడిద గుమ్మడికాయ ఉండాలి, బెడ్రూమ్లో బూడిద గుమ్మడికాయ ఉండాలి, బాత్రూంలో బూడిద గుమ్మడికాయ ఉండాలి. ఓన్లీ కేవలం ఇంటి గుమ్మానికి హ్యాంగ్ చేయటం కాదు, ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బంది ఉందో, ఎక్కడెక్కడ మనం ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాం ఆయా ప్రాంతాల్లో ఈ బూడిద గుమ్మడికాయను ఉంచుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయని జ్యూస్గా చేసుకుని తీసుకోవాలి. తద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కానీ పూర్తిగా తొలగించేస్తుంది బూడిద గుమ్మడికాయ, కల్లుప్పు. అయితే మీరు ఒక ప్రాణిక్ హీలర్, సో సర్టిఫైడ్ ప్రాణిక్ హీలర్, మీరు ఎలా హీల్ చేస్తారు? ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్స్ దగ్గర ఎక్సెస్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ మీకు ఇంతకుముందు కూడా నేను చూపుతున్నట్టు ఒక చేతులు ఎలా పెట్టండి, చాలా లైట్గా రిలాక్స్గా ఒక శక్తిని చూడబోతున్నారు, స్పర్శించబోతున్నారు. శ్వాస గాలి తీసుకోండి, విడిచిపెట్టండి, మళ్ళీ తీసుకోండి, నెమ్మదిగా మళ్ళీ విడిచిపెట్టండి, మళ్ళీ తీసుకోండి, మళ్ళీ విడిచిపెట్టండి. నెమ్మదిగా మూవ్ చేయండి, హ్యాండ్స్ని దగ్గరగా, దూరంగా, స్లోగా, చాలా స్లోగా ఇలా అనండి. ఏమో తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? క్లోజ్ అవ్వనివ్వట్లేదు హ్యాండ్స్. అంటే ఒక ఎనర్జీ ఒక బాల్లా ఫామ్ అయ్యి ముందుకి వెనక్కి మ్యాగ్నెటిక్ ఫోర్స్
లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అంటారు దీన్ని. ఇది ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు ఇదే మన శరీరం చుట్టూ ఒక బాల్లా ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇది డిస్టెన్స్లోనూ చేస్తారు, లైవ్లో కూడా చేసుకుంటారు. ఆ ఆరాని క్లీన్ చేస్తాం. అది మన ఆరాకి గీతలు ఉంటాయి, సెంటర్ పాయింట్స్. 72,000 మెరిడియన్స్లో మన ముక్కు మేంచి ఒక లైన్ వెళ్తుంది కిందకి, అలాగే కళ్ళ మేంచి ఒక లైన్ వెళ్తుంది, అలాగే చెవుల మేంచి ఒక లైన్ వెళ్తుంది, భుజాల మేంచి ఒక లైన్ వెళ్తుంది, భుజాల తర్వాత ఒక రౌండ్ షీల్డ్ ఉంటుంది. ఇలా ముందు వెనక కూడా ఇలాగే ఉంటాయి. ఆ లైన్స్ని క్లియర్ చేయడం ద్వారా, అంటే లైన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఏదైనా పక్షి ఏక ఎలా స్మూత్గా ఆ ఆ రెక్కలు ఊగుతూ ఉంటాయి, ఒక రెక్కలో ఉన్నటువంటి వెంట్రుకలు ఎంత సన్నగా ఉంటాయి, ఎంత సున్నితంగా ఉంటాయి, ఇలా అంటుంటే ఎలా ఉంటుంది. అలాగే మన ఆరాలో ఆ వెంట్రుకలు ఉంటాయి, అవి నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట చిక్కులు పడిపోతుంది. బాగా ఎక్కువ ఇబ్బందిగా ఉన్నప్పుడు దగ్గరికి కుచించుకుపోయి వెంట్రుకని తడిపేస్తే ఎలా అయిపోతుంది, అప్పటి వరకు చాలా దూదుగా ఇలా ఉన్నది అలా దగ్గరికి ముడిచిపోతుంది. అలా ఇప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ హార్ట్లో ఉంది అంటే హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఉన్న చోట ఇక్కడ ఇది ఇలా పిడసగట్టుకుపోయి బ్లాక్గా అయిపోయి ఉంటుంది. కానీ వైట్గా బ్రైట్గా ఉండాల్సిన ఆరా బ్లాక్ అయిపోయింది, థిక్గా అయిపోయింది. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఒక ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణిక్ హీలర్సే కాదు, ప్రాక్టీస్ అందరూ చేయొచ్చు, అందరూ నేర్చుకోవచ్చు కూడా, నేర్చుకోవాలి. దీన్ని ఎలా హీల్ చేస్తారన్నమాట. అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ఎక్సెస్ ఎనర్జీ ఉంది నా దగ్గర, దాంతో నేను ఇలా దాన్ని హీల్ చేసి డిస్పోజల్ బౌల్ అంటారు. అంటే ఒక ఉప్పు కలిపిన నీళ్ళు కలిపిన డబ్బాలోకి ఈ నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేస్తాం. అక్కడ ఇది నెగిటివ్ ఎనర్జీ, ఇది ఎవరి మీద వేసినా ఎవరికైనా ఇబ్బంది. అందుకని ఒక డిస్పోజల్ బౌల్ పెట్టుకుని దాంట్లో వేస్తాం. ఇలా హీల్ చేయొచ్చు, ఆరాన్ని క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్కి దగ్గరగా హృదయ చక్రం అని ఉంటుంది, దీని కిందే థైమస్ గ్లాండ్ అని ఉంటుంది. హార్ట్ చక్ర ద్వారా థైమస్ గ్లాండ్ రిపేర్ చేసి ఫిజికల్ హార్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం రావడానికి కారణం అయితే నెగిటివ్ ఎనర్జీ, లేకపోతే ఎనర్జీ ఎక్సెస్గా ఉండటం. నెగిటివ్ ఎనర్జీ డిప్లేటెడ్గా, అంటే ఎనర్జీ డిప్లేటెడ్గా ఉంటుంది, సరిపడాల్సిన ఎనర్జీ ఉండదు, లేకపోతే ఎక్సెస్ ఎనర్జీ ఉంది. ఇవి రెండు కూడా ప్రమాదమే. అందుకని ఏంటంటే దాన్ని క్లీన్ చేసేసి హార్ట్ చక్రాన్ని, హార్ట్ చక్ర ద్వారా ఫిజికల్ హార్ట్కి ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. ఇలా అనమన్నారు ఎందుకు గురువు గారు? ఇప్పుడు మీరు ఏం చూసారు, మీరు చూసింది ఎనర్జీ కదా, ఇది ఆరా. మనల్ని నడిపించేది ఎనర్జీ మాత్రమే. మనం మెడికల్ టర్మినాలజీలో 100 రకాలు మాట్లాడతాం. మైక్రో న్యూట్రిషన్స్ అని, యాసిడ్స్ అని, ఫ్యాట్స్ అని, ప్రోటీన్స్ అని, కార్బోహైడ్రేట్స్ అని, ఇవన్నీ మాట్లాడతాం. ఇవన్నీ ఫైనల్గా తీసుకునే ఫామ్ ఏంటి? ఎనర్జీ. ప్రోటీను ఎనర్జీగానే మారాలి, కార్బోహైడ్రేట్ ఎనర్జీగా మారాలి, ఫ్యాట్ ఇవన్నీ కూడా ఎనర్జీగా మాత్రమే. ఆ ఎనర్జీ ప్రకృతిలో ఉంది, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. మనం ఎంత గొప్పగా ఎన్ని రకాల సప్లిమెంట్స్, మినరల్స్ కుప్పలుగా పోసుకుని గదిలో కూర్చుని తిన్నా ఆరోగ్యంగా ఉండలేము ప్రకృతిలోకి రాకపోతే. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. ఎవరైనా నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే ఒకసారి నెంబర్ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. సో అంటే జనరల్గా ఇబ్బంది వచ్చినప్పుడు అలా ఇలా చెప్తూ ఉంటారు, దిష్టి తగిలింది, నెగిటివ్ ఎనర్జీ ఉందని. సింపుల్ అమ్మా, దిష్టి తగిలింది, ఉప్పు చేత్తో తీయటం, ఉప్పు చేత్తో పట్టుకుని దిష్టి తీయడం అని అమ్మమ్మలు ఎప్పుడో చెప్పేశారు. నిమ్మకాయతో దిష్టి తీయడం అని అమ్మమ్మలు చెప్పారు. ఇది జస్ట్ ప్రాణిక్ హీలింగే, ఒక టైప్ ఆఫ్. అంటే వాళ్ళకి ఇవన్నీ చెప్పడం కుదరక దాన్ని ఇలా అన్నారు. ప్రాణశక్తి అధికంగా ఉన్న వస్తువుతో మనలో ఉన్నటువంటి నెగిటివ్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. పరిగెట్టుకుని ప్రాణిక్ హీలర్ దగ్గరికి ఎవరి దగ్గరికి పరిగెట్టుకు రాకట్లేదు. సహజంగానే ప్రతి వ్యక్తిలోనూ ప్రాణశక్తి ఉంటుంది. దాన్ని మనం చేసే పనుల వల్ల పెంచుకోవడం దగ్గర. ఇప్పుడు నాకు ప్రాణశక్తి ఎక్కువ ఎందుకు ఉంది అంటే, నేను ప్రతిరోజు పొద్దుటే సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా సాధన ప్రాక్టీస్ చేస్తాను ప్రాణిక్ హీలింగ్గా. ప్రాణిక్ హీలర్ని కాబట్టి దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్, ప్రాణాయామాలు చేస్తాను కాబట్టి నా దగ్గర ఎక్సెస్ ఎనర్జీ ఉంది. అందుకని నేను కొంచెం హెల్దీగా ఉన్నాను. నా ఏజ్కి తగ్గట్టుగా కాకుండా నేను కొంచెం చిన్నగా కనిపించడాక నా ప్రాక్టీస్, మనం ఏదైతే కావాలనుకుంటున్నా దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో దిష్టి, నెగిటివ్ ఎనర్జీ సమస్యలు ఇలాంటి రోజు వింటూ ఉంటాము. సో ఇంట్లోనే మంచి చిట్కాలు అయితే ఉన్నాయి మీరు చెప్పినట్లుగా, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మితలే.